పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. దేశవ్యాప్తంగా హడావుడి జరిగినటువంటి బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలిచి హడావుడి చేస్తూ ఉంటే, ఇండియా కూటమి డేలా పడ్డ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో త్రిముఖ వ్యూహం, త్రిశూల వ్యూహంతోనే బీఆర్ఎస్ని, బీజేపీని మట్టి కరిపించి బస్తీ మీద సవాలంటూ మేము పెరిగామంటూ మేము 40%కి 40% ఓటు బ్యాంకు పెరిగామని చెప్పేసి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 37-38% ఉన్నటువంటి ఓటు బ్యాంక్ని 45% పైన దాటిందని చూపిస్తూ ఉన్నాడు. 49%కి వచ్చామని చెప్తా ఉన్నాడు. ఫలితాలు అలానే ఉన్నాయి. ఆయన ఏం చేశాడనేది గ్రౌండ్ వర్క్లో రాజకీయాలు ఏమైనా జరిగితే ఆయన చేసినట్టుగా మనకు అనిపిస్తాం అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. నవీన్ యాదవ్కి సంబంధించి 42% బీసీ రిజర్వేషన్లు ముందు పెట్టి బీసీ వర్గాలందరినీ కలుపుకొని పోవటం, యాదవ్లను మెర్జ్ చేయటం, ఎంఐఎంతోని నామినేషన్ లేకుండా చేయటం, ఖచ్చితంగా బోన్లో బీజేపీని బీఆర్ఎస్ నిలబెట్టి బీజేపీ బలహీనమైన అభ్యర్థి అని చెప్పేసి 13% ఓట్లు 7% ఓట్లకు వచ్చేసి 13,000 ఓట్లు వచ్చినాయి. 7%, 5% ఓట్లు కూడా రాకుండా బీజేపీ ఓట్లన్నీ బీఆర్ఎస్కి వేసామని చెప్పేసి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మేమే కట్టుబడి ఉన్నాం, మేమే డెమోక్రటిక్గా పెడుతున్నామని రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ ఎన్నికలకి ముందు అంటే బీజేపీ బీఆర్ఎస్ కోట్లు అయిపోతే ఆ మాత్రం కూడా 27,000 30,000 ఓట్ల ఎన్ని వచ్చినాయో నేను సోషల్ మీడియాలో ఇప్పటికే పెట్టాను, మన సోషల్ మీడియాలో, మన పేజీలో, వెబ్ పేజీలో. సో బీజేపీ లేకపోతే వాళ్ళకి అన్ని ఓట్లు కూడా రావు. కారణాలు వ్యక్తిగత, కుటుంబ వాళ్ళు చేసినటువంటి కార్యాచరణల మీద టార్గెట్స్ జరుగుతూ ఉంటాయి. విమర్శలు, ప్రతి విమర్శలు అవి వ్యక్తిగతంగా, కుటుంబ, పార్టీ, వ్యవస్థ, సంస్థ, పొత్తులు, జిత్తులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటి పరిస్థితులన్నీ ఉన్నాయి. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఒక హాట్ టాపిక్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగిందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఒకవైపు మనం తెలంగాణ రాజకీయాలను చూసుకున్నప్పుడు రేవంత్ రెడ్డి పార్టీకి తలనొప్పులు తీసుకొచ్చి పెడుతున్నాడు. 42% రిజర్వేషను, ఎస్సీ, ఏబిసిడి వర్గీకరణ అని ప్రత్యర్థులు పొద్దాహలపోయి హైకమాండ్ అంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఢిల్లీ మల్లికార్జున ఖార్గే దగ్గరికి వెళ్ళి ట్యూషన్ చేస్తున్నట్టుగా చెప్తుంటారు. కాంగ్రెస్ కల్చరే అంత, దాని నుంచి అంతకంటే మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఈ క్రమంలో జూబ్లీ హిల్స్ ఎన్నికలు గెలుపు కాంగ్రెస్ ప్రభుత్వానికి బాస్ట్గా ఉన్నది. బీఆర్ఎస్ శ్రేణులకి నిరాశా నిష్ఫలను గెలిపించింది. నిన్న మొన్నటి దాకా ఇప్పటికిప్పుడు ఏ ఎన్నికలు జరిగినా మేమే గెలిచి తీరుతాం అన్నప్పుడు, సో ఈ ఎన్నికల ఫలితాలు చూసినప్పుడు బీజేపీ ఓటు బీఆర్ఎస్కి ట్రాన్స్ఫర్ కాకపోతే అసలు ఇంకెన్ని ఓట్లు ఎంత మామూలు ఓట్లు వస్తాయనేది సుమారుగా 20,000 పైగా 24,000 ఓట్లకు పైగా మెజారిటీతోని గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తున్నటువంటి ఇప్పుడు ఏ ఎన్నికలు జరిగినా మేమే గెలుస్తున్నది సతికిలబడ్డారు, కూలబడ్డటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో. సో రేవంత్ రెడ్డి అంటే హైదరాబాద్ పరిధిలో వచ్చినప్పుడు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ రాష్ట్రంలో 10% ఓటుకు పడిపోయారు కాంగ్రెస్ పార్టీ. ఉన్నటువంటి వాళ్ళు కూడా చెల్లాచెదురయ్యారు. ఇట్లాంటి పరిస్థితులన్నీ ఉన్నాయి. ఈ నేపథ్యాన్ని మనం చూసుకున్నప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇట్లాంటి పరిస్థితులు అనేవి ఉన్నాయని తెలియజేసుకుంటున్నాను. సో ఈ క్రమంలో చాప కింద నీరులాగా గతంలో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నవీన్ యాదవ్ని ఎంఐఎం పార్టీతో మాట్లాడుకొని, కాంగ్రెస్ హైకమాండ్తో మాట్లాడుకొని ఎన్నికలకు ముందే అక్కడ తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ ఇలాంటి ఉద్దండుల్ని అక్కడ పెట్టి ఆ విధంగా వ్యూహం నడిపిస్తూనే ఖచ్చితంగా నవీన్ యాదవ్ని అభ్యర్థిత్వాన్ని హైకమాండ్, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే దగ్గర, రాహుల్ గాంధీ దగ్గర ఓకే అనిపించుకొని వచ్చి ఇక్కడ కూడా ఎంఐఎంతో పొత్తు ఖరారు తీసుకుని ఆయన ఏమి రాజకీయ ఎజెండా మాట్లాడుకున్నా ఆ విధంగా ముందుకు పోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం సోదరులారా, సోదరిమణులారా. సో ఆ విధంగా ముందుకు పోతూ ఎన్నికల నామినేషన్ నాటికి క్లియరెన్స్ తీసుకొచ్చాడు. దాంతో పాటుగా సిపిఐ లాంటి ఇతర వామపక్ష పార్టీలని కలుపుకొని పోయే ప్రయత్నం చేశాడు. కాంగ్రెసు బీసీలను 42% రిజర్వేషన్స్ అని యాదవ్లను కూడా కలుపుకొని ఆ విధంగా అసలు జనరల్గా చనిపోయిన తర్వాత భర్త ఓట్లతో పాటు సానుభూతి ఓట్లతో కలిసి బీఆర్ఎస్ గెలుస్తారనుకున్నారు. కానీ ఈ త్రిశూల వ్యూహం పేరుతోని రేవంత్ రెడ్డి రాజకీయం ఖచ్చితంగా కాంగ్రెస్ని ఒడ్డున పడేసి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్కి ఇప్పట్లో డోకా లేదనే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓడిపోయి ఉంటే రేవంత్ రెడ్డి మీద ఈ అసమ్మతి, అసంతృప్తివాదులంతా పొద్దాగల ఢిల్లీ ప్రయాణాలకి, ఫ్లైట్ ఛార్జీలకి వాళ్ళ ఆస్తులన్నీ సరిపోయే పరిస్థితి అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను సోదరులారా, సోదరిమణులారా. ఇంకొక వైపు మనం నిన్న చూసినప్పుడు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు నిన్న మీటింగ్లో కలిసి కూర్చున్నారు.
పూర్వాశ్రమంలో కేసీఆర్‌తో ఉన్నటువంటి ఫ్రెండ్‌షిప్‌కి వెళ్దామని అన్నప్పుడు ఆయన విభేదించి బయటికెళ్ళేటప్పుడు విజయవాడ, అమరావతి వెళ్ళి నేను బయటికెళ్తున్నావంటే బయటికెళ్తున్నావా రేవంత్ అని చంద్రబాబు అన్న మాటలు మనం పత్రికలో పతాక శీర్షికలో మనం చూసాం. సో ఏది ఏమైనప్పటికీ కూడా కేటీఆర్, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు సరే రాజకీయాలు ఎవరు రాజకీయాలు వాళ్ళకుంటాయి. జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు, చంద్రబాబు నాయుడు రాజకీయాలు ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. కానీ జూబ్లీ హిల్స్ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ చంద్రబాబుని తెలుగుదేశం అభిమానులని అవమానించారని చెప్పేసి దాన్ని రేజ్ చేసి ఆ విధంగా తెలుగుదేశాన్ని కూడా కేటీఆర్ పార్టీ, కేటీఆర్ అభ్యర్థికి వ్యతిరేకంగా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం కాంగ్రెస్‌కి వేసేలాగా ఆ విధంగా చక్రవ్యూహం చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డిది అనేది చెప్పక తప్పదు. ఒకవైపు కాంగ్రెస్ అసంతృప్తివాదులు పైకి తిరుగుతున్నా లోపల ఈ సీటు ఓడిపోతే బాగుండని, బీఆర్ఎస్ శ్రేణులు మా ఓటు బ్యాంకు అదనంగా సానుభూతి పవనాలేగా మాకు తిరుగులేదని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది మేము గెలుస్తామని చెప్పేసి ఆ విధమైనటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇది గెలుపు చూపించి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తన స్ట్రెంత్‌ని పెట్టుకోగలిగాడు. మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల దాకా ఇప్పటికిప్పుడు అది పొద్దాకలు గెలుగుతారని నేను అనుకోవట్లేదు అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. సో అసంతృప్తివాదులకి, ప్రతిపక్షానికి ఈ సందర్భంగా సమాధానం చెప్పినట్టుగా కనపడుతుంది. కొంత బ్రీతింగ్ తీసుకునే అవకాశం కలుగుతుంది అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. బీహార్ ఎన్నికల తర్వాత ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సో ఏదున్నా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికిప్పుడు డోకా లేదని అధిష్టానానికి ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. దేశవ్యాప్తంగా చూసినప్పుడు కొంత కాంగ్రెస్ పార్టీ డీలా పడేటువంటి పరిస్థితి మనకున్నది. అంటే ఓట్ బ్యాంక్ తరహా చూసుకున్నప్పుడు బాగానే ఉన్నది కానీ ఓవరాల్‌గా చూసుకున్నప్పుడు కొంత డీలా ఉన్నా కూడా ఓట్ బ్యాంక్ బీహార్ ఎన్నికలు కూడా బాగానే ఉన్నది ఇండియా కూటమికి. తెలంగాణ ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైకమాండ్ సంతృప్తిగా ఉండడానికి కొంతకాలం పాటు ఆస్కారం ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అసంతృప్తివాదులు కూడా ఇప్పుడు పోయి రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్ చేయాలంటే మొహం చెల్లదు. మల్లికార్జున ఖార్గే కూడా వీళ్ళని బుజ్జగించి సముదాయించడానికి 4 మాటల్లో రేవంత్ రెడ్డిని తిట్టే అవకాశం కూడా ఈ సందర్భంలో లేదు. సో న్యూ ఇయర్ దాకా రెస్ట్ పీరియడే అసంతృప్తివాదులకి. సో నువ్వు కొద్దిగా జరుగు నేను కూర్చుంటా సీఎం కుర్చీలో అని రేవంత్ రెడ్డి అన్నప్పుడు ముఖ్యమంత్రికి సంబంధించి 7-8 మంది రేసులో ఉన్నట్టుగా అర్థమవుతుంది. వాళ్ళంతా కొంతకాలం ఆగాల్సి వస్తుంది అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. కాంగ్రెస్ పుంజుకున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. చూద్దాం వాళ్ళు ఏం చేస్తారో భవిష్యత్ కార్యాచరణ ఏంటో. రాష్ట్ర రాజకీయాలైనా జూబ్లీ హిల్స్ ఎన్నికల చుట్టూ తిరిగినాయి. ఒకవేళ జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఓడిపోతే ప్రభుత్వం కూలిపోదులే కానీ వీళ్ళు అసంతృప్తివాదులు అసలు హైదరాబాదు, ఢిల్లీ జర్నీలు ఎక్కువై ఉండేవి అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో పెద్దలారా, మిత్రులారా 2023 జనరల్ ఎమ్మెల్యే ఎన్నికల్లో తెలంగాణ జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి జూబ్లీ హిల్స్‌లో వచ్చినటువంటి ఓట్లు 35% వచ్చినాయి. సో బీఆర్ఎస్ పార్టీకి 44% ఓట్లు వచ్చినాయి. అంటే కాంగ్రెస్ కంటే 9% ఓట్లు ఎక్కువ వచ్చినాయి. సో ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 14% ఓట్లది, 9% ఓట్లకు పడిపోయారు. సో ఇది పరిస్థితి. ఈ క్రమంలో మళ్ళీ 9% ఓట్ల నుంచి 20,000 పైగా ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ గెలిచింది. సో ఇది పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 16% ఓట్లు అధికంగా సాధించింది. 9% మైనస్ నుంచి 16% అదనంగా సాధించిందంటే సో మీరు అర్థం చేసుకోండి. 9, 16 25% దాకా అక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించి స్ట్రెంత్ అయినట్టుగా మనకు కనపడతా ఉంది. సో అంతే కదా, 9, 16, 25% కరెక్టే. ఎప్పుడైనా కరెక్షన్స్ ఉంటే డిస్క్రిప్షన్‌లోనో, కామెంట్ బాక్స్‌లో రాస్తాను. సడన్‌గా ఫ్లోలో క్యాలిక్యులేషన్స్ హడావిడిలో టెన్షన్స్‌లో చెప్పేటప్పుడు కరెక్షన్ మిస్ అయితే జాగ్రత్తగా పెట్టుకొని చెప్తాను. 99.999% ఎప్పుడన్నా 0.001 సందర్భంలో మిస్ అవుతా ఉంది అని పాయింట్. సో ఇది ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ కరెక్టే, మళ్ళీ ఒకసారి చెప్తాను. రాసుకున్నాను. 2023 జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 35% ఓట్లు వచ్చినాయి. బీఆర్ఎస్ పార్టీకి 44% ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్‌కి 9% ఓట్లు ఎక్కువ వచ్చినాయి. భారతీయ జనతా పార్టీకి 2023లో 14% వస్తే ఇప్పుడు లేటెస్ట్‌గా జరిగిన 2025లో 9% ఓట్లు వచ్చినాయి. ఇవన్నీ బీఆర్ఎస్‌కి ట్రాన్స్ఫర్ అయినాయి అని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తూ ఉన్నాయి. సో 2023లో పోలిస్తే దాదాపుగా 25% ఓట్లు పెంచుకున్నట్టుగా కాంగ్రెస్ మనకి అర్థమవుతా ఉన్నది. సో బీఆర్ఎస్ కావాల్సిన కలిపి 11% ఓట్లు తగ్గినాయి. బీఆర్ఎస్, బీజేపీలకు కలిపినా కూడా 11% ఓట్లు తగ్గినాయి. సో వాళ్ళిద్దరు కలిశారనేది పబ్లిక్‌లో టాకే. ఎందుకంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న రోజులు కేంద్ర ప్రభుత్వం అన్ని బిల్లులకి 100కి 99% బిల్లులకి మద్దతు ఇచ్చారు. వాళ్ళు విడిగా ఉన్నారని ఎవరు అనుకోవడానికి ఆస్కారం లేదనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. సో ఏది ఏమైనప్పటికీ కూడా 51% ఓట్లు కాంగ్రెస్‌కి రావటం, ఇందులో 16% ఓట్లు పెరగటం ఖచ్చితంగా దాన్ని ప్రశంసించాల్సిందే. కాంగ్రెస్ పుంజుకున్నట్టుగా మనకి ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయ్యి కూడా ఆయన విధి విధానాలు, బీసీల వ్యతిరేకత ఆయనకి ఇంకా ఉంటుంది, ఓటమిలు ఉంటాయి. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇక
బీజేపీ పుంజుకోవడానికి ఆస్కారం కనిపించట్లే ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో. అటు ఆంధ్రప్రదేశ్‌కి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు టీడీపీ, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్‌సీపీ వాలంటీర్‌గానే మద్దతు ఇస్తా ఉన్నాయి. వాళ్ళ కారణాలు వాళ్ళకున్నాయి. అది పరిస్థితి. తెలంగాణకొచ్చినప్పుడు కూడా బీఆర్ఎస్ మద్దతిస్తున్నది బీజేపీ పార్టీ. సో, బీజేపీ ఇండిపెండెంట్‌గా ఎదగడానికి ఆస్కారం లేకపోతుంది. బిల్లులకు సంబంధించి మద్దతిస్తుంటే కేంద్రంలో, బీజేపీకి వచ్చే నష్టం ఏమున్నది? ఓన్‌గా పెరిగే అవకాశం ఉంటే పెరుగుతారు ఒక భాగం. సో, ఇట్లాంటి పరిస్థితులు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నాయి. తెలంగాణలో కూడా అంతకు అతీతంగా ఏం లేదు. కాంగ్రెస్‌కి సంబంధించి బీహార్ ఓడిపోయిన తర్వాత ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ కోలుకుంటుందంటే చెప్పలేం. కేంద్రాల్లో ఉన్నటువంటి మార్జిన్ పెద్ద ఎక్కువ కాదు. నితీష్ కుమార్ అండ్ చంద్రబాబు నాయుడు మార్జిన్ మీదనే వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. ఇప్పుడు పెద్ద అదనంగా ఒరిగిందేం లేదు. ఎన్నికలు వచ్చి పోతా ఉంటాయి. కొంతమంది ఎవరో చెప్తా ఉన్నారు కదా! ఉప ఎన్నిక ఎప్పుడొచ్చినా కూడా ఒక 50 రోజుల టైం పాస్. మంచి తిండి, మంచి కార్లు, మంచి గెస్ట్ హౌస్‌లు, మంచిగా ఫ్రెండ్లీగా మాట్లాడుకోవటాలు. అదొక కాలక్షేపంలాగా తయారైంది ఉప ఎన్నికలంటే. సో, ఎవరు గెలిచినా అది వచ్చేది లేదు, పోయేది లేదు. కాకపోతే కాంగ్రెస్‌కి సంబంధించి, రేవంత్ రెడ్డికి సంబంధించి కొంత అదొక ఛాలెంజింగ్‌గా మనకి ఇక్కడ కనిపించినట్టుగా ఈ ఎన్నికల్లో మనకి స్పష్టమవుతా ఉంది. సో, కేసీఆర్ మీద కొన్ని అవినీతి ఆరోపణలు రావటం కాళేశ్వరం పర్పస్‌లో. ఆయన ఫామ్ హౌస్‌కే పరిమితం కావటం. క్రియాశీల రాజకీయాలు లేడని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటం. అన్నీ తన భుజాల మీద ఏసుకొని తిరిగి కేటీఆర్ గత 2 ఏళ్లుగా అన్నీ తానే వ్యవహరించడం. ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో. కానీ కేటీఆర్‌కి టెంపరితనం పోలేదని, లెక్కలేనితనం పోలేదని, ఇంకా ఏమంటారు అహంకారం తగ్గలేదని చెప్పేసి నాన్ బీఆర్ఎస్ శ్రేణుల నుంచి వినిపిస్తున్న మాటలుగా మనం చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ వాళ్ళు ప్రధానంగా అవినీతి జరిగింది, ప్రభుత్వం యంత్రాంగం అంతా పనిచేసింది, అందువల్లనే కాంగ్రెస్ గెలిచిందంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎంతకంటే ఎక్కువ చేశారు. దానికే ఒప్పుకోవాలి. మనం అధికార ప్రతిపక్షాలకి సమదూరంలో తటస్థంగా ఉండి సమానంగా మాట్లాడుతా ఉన్నాం. సో, వాళ్ళున్నప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళు హడావుడి వాళ్ళు చేశారు. వీళ్ళున్నప్పుడు వీళ్ళు చేశారు. వాళ్ళు సుతపోసులు వీళ్ళు కాదు, వీళ్ళే సుతపోసులు వాళ్ళు కాదు అనేది కాదు. దొందుతుంది. అధికార దుర్వినియోగంలో కానీ, ఎలక్షన్ కమిషన్ పక్కన పెట్టడంలో కానీ, దందాల విషయంలో కానీ, డబ్బులు పంచడంలో కానీ వాళ్ళున్నప్పుడు వాళ్ళు చేశారు, వీళ్ళున్నప్పుడు వీళ్ళు చేశారు. గత ఎన్నికల్లో 2023 మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు సుమారుగా 16,000 ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఈ 16,000 ఓట్లు అనేది మనకు అర్థమవుతుంది. కేసీఆర్ కానీ, బీఆర్ఎస్ కానీ కొంత ఏమన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డితోని ఫ్రెండ్‌షిప్ వాళ్ళంతా కూడా ఇటేసారు అనేది వినపడుతున్నమాట. సరే సీన్ కట్ చేస్తే కేసీఆర్ రెస్ట్ తీసుకుంటున్నాడు. జగన్ కూడా రెస్ట్ తీసుకుంటున్నాడు. జగనన్న కూడా. ఈ క్రమంలో పరిస్థితులు ఇలా ఉన్నాయి. సో, అప్పుడు 16,000 గెలిచినటువంటి వాళ్ళు 16,000 మెజారిటీ పోను మళ్ళీ 20,000 అదనంగా ఇక్కడ మనకు కనపడతా ఉంది. సో, ఎవరి సమీకరణలు వాళ్ళకున్నాయి. ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్‌ని తీసుకొచ్చి కాంగ్రెస్ పెట్టి గెలిపించే ప్రయత్నం చేశారు. సో, ఏదేమైనా కాంగ్రెస్ గెలిపేది వ్యూహాల రాజకీయాలు ఎవరు ఎత్తుగడలు ఆడుకుంటే అట్లాంటి పరిస్థితులన్నీ ఉన్నాయనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. కారణాలు ఏవైనా కేసీఆర్ కూతురు, కేటీఆర్ సోదరి కవిత తెలంగాణ జాగృతి పేరుతోని ఆమె ఇప్పుడు హడావుడి చేస్తుంటుంది. హడావుడి కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆమెను బహిష్కరించడం పార్టీ నుంచి, ఆమె బీజేపీతోని మెర్జ్ కావడానికో లేకపోతే పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమవుతుంది బీఆర్ఎస్ అనే క్రమంలో సహజంగానే టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ కూతురు కావటం, ఆమె కావాలని చెప్పినా, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం చెప్పినా, ఎప్పటికిప్పుడు చెప్పినా, సో తాత్కాలిక మంత్రంలాగా చెప్పినా, ఏది చెప్పినా ఖచ్చితంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకవైపు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ, లేకపోతే ముస్లిం శ్రేణులు కానీ, లేకపోతే తనంటే బీఆర్ఎస్‌కి తెలుగుదేశానికి పడదు. కారణాలు కోకొల్లలు. జగన్మోహన్ రెడ్డితో ఫ్రెండ్‌షిప్ కావటం వల్ల వాళ్ళు దూరం కావటం. అదేవిధంగా బీజేపీతో పొత్తనంగానే ముస్లిమ్స్ దూరం కావటం. ఒకవైపు టీడీపీ శ్రేణులు, రెండో వైపు ముస్లిం సమాజం దూరమైనప్పుడు 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లిమ్సు, టీడీపీ వాళ్ళు ఎంతమందినో ఒక్కళ్ళున్నారా, 10 మంది ఉన్నారా తర్వాత సంగతి. ఎంతో కొంతమంది ఉంటారు కదా! ఆ విధంగా ప్రతి నియోజకవర్గంలో కొన్ని వేల ఓట్లు 1000 ఉండొచ్చు, 5000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు. ముస్లిం సమాజం ఓట్లు చాలా ఎక్కువే ఉంటాయి. సో, అట్లా చూసుకున్నప్పుడు సుమారుగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారుగా 50 నియోజకవర్గాల్లో ఇంపాక్ట్ పడుతున్న పరిస్థితిని మనం చూస్తాం. ఆ విధంగా సహజంగానే బీఆర్ఎస్ డిఫెన్స్‌లో పడే పరిస్థితి మనకి ఈ సందర్భంలో కనిపించింది గత ఎన్నికల్లో. ఇప్పుడు కూడా ఆ పరిస్థితిని ఫేస్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సహజంగా మనకి వినపడేది ఏంటంటే మీడియా అయినా, సోషల్ మీడియా అయినా ఓడించడానికి పనికొస్తాయి కానీ గెలిపించడానికి పనికి రాదంటున్నారు. మీడియా తన వంతు పాత్ర ఉద్యమాలలో గెలుపోవటంలో ఖచ్చితంగా ఉన్నది. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఎన్నికల్లో మీడియా అయినా, సోషల్ మీడియా అయినా ఓడించడానికి పనికొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. సో, యూట్యూబ్ ఛానల్స్ పెట్టించి
బ్యాండ్ మేళం, గానా భజనాలు చేసినటువంటి కేటీఆర్ ఆయన గెలిపించలేకపోయినాయి. సో, ఇది ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు సంబంధించిన పరిస్థితి. ఇక వామపక్షాలకు సంబంధించి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ 100 సంవత్సరాలు భారతదేశం మీద జరుపుకుంటే 100 సంవత్సరాల వేడుకల హడావిడిలోనే జోడేగావ్ నుంచి భద్రాచలం దాకా జాతర ఇప్పటికే స్టార్ట్ అయింది. దాంతోని పాటు ఖమ్మం గడ్డ మీద భారతదేశం 100 సంవత్సరాల 100 సంవత్సరాలు పూర్తయినటువంటి పుట్టినరోజు వేడుకలు 101 సంవత్సరాలు అడుగుపెట్టి డిసెంబర్ 26, 2025న ఏదైతే ఉన్నదో 2025 డిసెంబర్ 26న 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మంలో 5 లక్షల మందితోని ప్రజా గర్జన, ప్రజల బహిరంగ సభ పెడుతున్నట్టుగా సిపిఐ శ్రేణుల్లో చెప్తున్నటువంటి పరిస్థితి మనం టీవీలో, మీడియాలన్నింటిని చూసినప్పుడు ఆ కార్యక్రమంలో వాళ్ళు హడావిడిగా ఉన్నారు. సో, ఆ సిపిఐకి సంబంధించి ఈ న్యూ ఇయర్ దాకా ఈ సెలబ్రేషన్స్, ఈ కార్యక్రమాల ఏర్పాటులోనే మునిగి తేలుతున్న పరిస్థితిని మనం ఏ పత్రికలు తిరిగేసినా కనపడుతూ ఉంటుంది. ఇక సిపిఎంకి సంబంధించి మనం చూసుకున్నప్పుడు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మధిర డిప్యూటీ సీఎం నియోజకవర్గం పాతర్లపాడు, చింతకాని మండలం పాతర్లపాడు కామ్రేడ్ చనిపోవడం ఆ పార్టీ శ్రేణులు యావత్తుని నిరాశపరిచింది. ఇప్పటికే కమ్యూనిస్ట్ పార్టీలు, ముఖ్యంగా సిపిఎం లాంటి పార్టీలు బలహీనపడుతున్నటువంటి సందర్భాలు, ఇతర సంఘటిత రంగం, ప్రజా ఉద్యమాల ద్వారా పార్టీని పెంచుకున్న క్రమాలు. సో, ఒక 70 సంవత్సరాలు, 72 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తిని చంపడం ఆ పార్టీని అంతర్మాదంలో పడేసినట్టుగా వాళ్ళ ప్రెస్ మీట్లు, వాళ్ళ రిప్రజెంటేషన్స్, వాళ్ళ వాయిస్లు అన్నప్పుడు మనకు అర్థమవుతుంది. సో, ఇది పరిస్థితి. మాస్లానికి సంబంధించి వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చాపకింద నీరులాగా చేసుకుంటూ పోతున్న పరిస్థితి. ముఖ్యంగా ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు వాళ్ళు ప్రజాతంత్ర ఉద్యమాలకు సంబంధించి, ప్రజలకు సంబంధించి రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, లేకపోతే అటు ఇతరత్రా వాటికి సంబంధించి, పోడు భూములు, వీటికి సంబంధించి మాస్లానికి గడవిపుతున్నట్టు కనపడుతుంది. న్యూ డెమోక్రసీకి సంబంధించి వచ్చినప్పుడు సీసీఐ కొనుగోళ్లు, లేకపోతే మెంతాన్ తుఫాను బాధితులకు సంబంధించి వాళ్ళకున్న పరిధిలో వాళ్ళ బలాన్ని చొప్పున వాళ్ళకి రిప్రజెంటేషన్స్ ఉన్న చోట వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో, బీజేపీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఎన్నికల బోను 42% బీసీ రిజర్వేషన్ సంబంధించి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అన్ని పార్టీలు బీసీ ఎజెండాకి మద్దతు ఇచ్చినప్పటికీ, ఎస్సీ, ఏబీసీటీ వర్గీకరణకి మద్దతు ఇచ్చినప్పటికీ, అదే బీజేపీ కోర్టులో తెలంగాణ అంశం బీజేపీ దగ్గర ఉంది. ఇక బీసీల అంశం ఇక్కడ ప్రధానంగా కపటనాటక సూత్రధారి యాంటీ బీసీ బీజేపీ ఏదైతే ఉందో, డిఎన్ఏ లేని వ్యతిరేకత, బీసీ వ్యతిరేకత ఉన్నటువంటి బీజేపీ 9వ షెడ్యూల్లో పెట్టాల్సిన అవసరం ఉన్నది. ప్రధానమంత్రి సాక్షాత్తు కలగజేసుకొని క్యాబినెట్తో మాట్లాడి పార్లమెంట్లో చట్టం చేసి 9వ షెడ్యూల్ పెట్టడం వల్ల తరతరాలుగా, యుగాలుగా అణచివేయబడేటువంటి బీసీ కులాలకు ఉపయోగం జరుగుతుంది. ఆ విధంగా బీజేపీ మండల కమిషన్ నుంచి ఇప్పటిదాకా బీసీ వ్యతిరేకత ప్రదర్శిస్తూ, కపట నాటకాలు వేస్తూ, తెలంగాణ సీఎంని బీసీని చేస్తామని చెప్పేసి 42% రిజర్వేషన్ మాత్రం ఇవ్వకుండా డ్రామాలు పడుతుంది. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని ఇవ్వదు. తెలంగాణ సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుని కూడా ఆధిపత్య కులానికి యాంటీ రిజర్వేషన్స్ మీద పనిచేసినటువంటి నారపరాజు రామచంద్రాకి ఇచ్చి తన డొల్లాతనాన్ని బయటపెట్టుకుంది. సో, బీజేపీకి సంబంధించి బీసీ రిజర్వేషన్స్, ఇతర అంశాలు కాంగ్రెస్ వ్యతిరేకత తప్ప రాష్ట్ర అభివృద్ధి కనిపించినట్టుగా మనకు అనిపించదు. సో, దాంతో పాటుగా ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీ వ్యతిరేకత. ఇప్పుడు ఎన్నికలు అయిన తర్వాత ఎన్నికల దాకా, ఎన్నికలప్పుడు ఓడమల్ల, ఎన్నికల దాటాక ఓడమల్ల సందంగా వాళ్ళకి ఏదైనా ఓడిపోతే తప్ప గుర్తుకు రానటువంటి పరిస్థితి. 50% కటాఫ్ పెట్టి బీసీలకు తీరని ద్రోహం చేసింది బీఆర్ఎస్ పార్టీ. బీసీలకు చాలా కోపంగా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో, మళ్ళీ ఇప్పుడు తగుదనమ్మా అంటూ బీఆర్ఎస్ ఓడిపోయింది కాబట్టి బీసీ ఓట్లు గుర్తుకొచ్చినాయి. సో, తెలంగాణ మలిదశ ఉద్యమం అంతా, తొలిదశ ఉద్యమం అంతా బీసీలు నెత్తిన పెట్టుకొని పూజించినటువంటి కేసీఆర్ వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సింది కేవలం రెడ్డి వర్గాలకి 35 నుంచి 37 ఎమ్మెల్యే గెలిచినటువంటి వాళ్ళు ఇంకా 50 సీట్లు దాకా ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది పోటీ కంటెస్టెడ్కి. ఆ విధంగా రెడ్డి జాగృతులకే కొంత పాడినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ కనిపించింది. బీసీలను దూరం చేసుకోవడం వల్ల ఆ పార్టీ 70-80% తెలిసినటువంటి వాళ్ళు బీఆర్ఎస్కి దూరంగానే ఉన్నారు. ముస్లిం మైనారిటీలకు సంబంధించి కూడా బీజేపీతో ఫ్రెండ్షిప్ వల్ల బీఆర్ఎస్కి దూరం అయ్యారు. ఆ విధంగా కర్ణుడి చావు కారణాలని అన్నట్టు చందంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి ఎన్నికల నుంచి జూబ్లీహిల్స్ ఎన్నికల దాకా అదే పరిస్థితి ఉన్నది. ఇక వామపక్షాలు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పోతే కాంగ్రెస్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్స్కి అనుకూలంగా ఉన్నా కూడా రాష్ట్రంలో దోబూచులాడుతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఆధిపత్యం ఉన్నటువంటి వీళ్ళంతా. సో, ఆ విధంగా బీసీ విలీనం చేస్తుంటారు. వాళ్ళే ఖచ్చితంగా వర్షాకాల సమావేశాల్లో మాట్లాడేది కనీసం ఈ శీతాకాల సమావేశాలను రాహుల్ గాంధీతో మాట్లాడిపిస్తారని చూద్దాం. లేకపోతే ఆడ హైకమాండ్ కూడా చిత్తశుద్ధి లేదని బీసీ సమాజం భావించే పరిస్థితి కనపడతా ఉంది. ఎస్సీ వర్గీకరణ ఏబీసీడీ అట్లా కనపడుతుంది. కేవలం వీళ్ళంతా తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎజెండా పేరుతో 42% రిజర్వేషన్ల తరపున తిప్పుతూ ఉన్నారు. బీసీలకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టినటువంటి 50 అంశాల్లో ఒక అంశమే
42% రిజర్వేషన్. ఇక మిగిలిన 49 అంశాలున్నాయి. వాళ్ళు మండల కమిషన్‌లో అలాగ చేస్తాం. 43 అంశాలు పెట్టి ఒకటి కూడా అమలు చేయం. ఇది కూడా అదే చేస్తాం అంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గాని, వాళ్ళ అయ్య గాని, వాళ్ళ పార్టీని పుట్టించిన జేజమ్మ దిగొచ్చినా ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సొస్తది. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రైవేట్ బిల్లు పెట్టి మిగతా పార్టీలు ఇస్తారెవరా? మీరే పోయి మాట్లాడతారా? ఆ విధంగా ముందుకు పోవాలి. కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలని పార్లమెంట్‌లో బిల్లు చేసేటువంటి పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు సిపిఎం పార్టీ ఉంది. తెలంగాణలో అధికారం లేదు. కానీ తెలంగాణ 42% అదే తెలంగాణలో సీట్లు లేవు. కానీ పార్లమెంట్‌లో సీట్లున్నాయి. ఇక్కడ మత్తిచ్చింది కాబట్టి ఆ పార్టీలతోని మాట్లాడి కేంద్రంలో మత్తిప్పించి 9థ్ షెడ్యూల్‌లో పెట్టించొచ్చు. ఇతర పార్టీలు కూడా పరిస్థితి అట్లుంది. సిపిఐ మాది ఇక్కడ మత్తిచ్చింది. అక్కడ కూడా ఈ రోజు ఆల్ ఇండియా పార్టీ సెక్రటరీతోని మాట్లాడొచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ మీరే బిల్లు పెట్టారు కాబట్టి మల్లికార్జున ఖార్గేని ఒప్పించి బిల్లు పెట్టించండి. ఇండియా కూటమిని ఒప్పించండి. బీజేపీ కూడా మద్దతిచ్చింది కాబట్టి వాళ్ళు గాడి నగరాలు కొడతా ఉన్నారు బీజేపీ వాళ్ళు. హిందూ బీసీలంట, ముస్లిం బీసీలట. మీరు అధికారంలో ఉన్న గుజరాత్‌లో గాని, ఇతర రాష్ట్రాల్లో గాని ముస్లిమ్స్‌కి రిజర్వేషన్స్ ఎందుకు ఇస్తా ఉన్నారు? గాడి నగరాలు దెంగితే ప్రజలను మభ్యపెడతా ఉన్నారు. బండి సంజయ్ అన్న కళ్ళజోడు మార్చుకో, క్యాట్రాక్ట్ వస్తే కళ్ళ ఆపరేషన్ చేయించుకో. ఒక్కన తర్వాత ఒకటి చేస్తా. బీహార్‌లో ఒక రాజకీయం, గుజరాత్‌లో ఒక రాజకీయం. ఆడ ముస్లిమ్స్‌తోని అడ్డు కాగుతారు. ఈడ మాత్రం మా రిజర్వేషన్‌లు అడ్డుకుంటావా? నువ్వు ఒక్కడివే నీ కుటుంబం ఒకటే బతికితే సరిపోద్దా? ఆయన బండి సంజయ్, నువ్వు అరవింద్ అన్న నీ తెలివితేటలు ఎవరికి ఉపయోగం? నీకు నీ ఎమ్మడి తిరిగే మంది మాగాదులకి బ్యాండ్ మేళ మ్యాచ్‌కి ఉపయోగం. బీసీ బిల్లు వస్తే ఏం మాట్లాడేందుకు? ఎందుకు నువ్వు ఉండి మొగోడు లాగుండి ఏమన్నా ఉపయోగమా? ఈటెల రాజేంద్ర గారు ఏదో మీటింగ్‌లకి వచ్చి మొక్కుబడిగా అన్నాలు తినిపోయినట్టుగా, చుట్టాలింటికి వచ్చి అన్నాలు తినిపోయినట్టుగా వస్తే లీడర్ కాబట్టి మైక్ ఇస్తే 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోవటమేనా? నీకు బాధ్యత లేదా? బీసీ పెద్దవి కదా! సో అందుకోసం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఈ రాష్ట్రంలో ఇట్లాంటి పరిస్థితులున్నాయి. ప్రధానంగా బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ చుట్టూ తిరుగుతున్నప్పటికి కూడా ఎస్సీ, ఎస్టీలకు సబ్ ప్లాన్ ఎట్లున్నదో బీసీలకు కూడా సబ్ ప్లాన్ పెట్టి ఆ విధంగా ఫండింగ్ బడ్జెట్ అలాట్మెంట్ జరగాలి. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్‌తో పాటు 42% రిజర్వేషన్స్‌తో పాటుగా స్థానిక సంస్థల రిజర్వేషన్స్ కూడా అమలు జరగాలి. ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ తెలంగాణ జన సమితి నామాత్రంగా ఉంది. అక్కడక్కడ పనిచేస్తుంది. బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెళ్ళిపోయిన తర్వాత ఈ బీసీ 42% రిజర్వేషన్‌లో వాళ్ళు ఉన్న బలం మేరకు ఇదేయాలి కానీ బీఎస్పీ శ్రేణులు వాళ్ళు ఉంటారు స్లీపింగ్‌లో. కానీ యాక్టివ్ క్రియాశీలత అయితే తగ్గినట్టుగా కనిపిస్తూ ఉంది. చాలామంది బీఎస్పీ శ్రేణులు మాట్లాడినప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాకుండా ఉన్నా పోయేది ఇంకొంచెం యాక్టివ్‌గా ఉండేది అంటున్నారు. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ని ఉద్యమ ద్రోహిలాగా బీఎస్పీ కానీ బీసీ, ఎస్సీలు భావిస్తున్నటువంటి పరిస్థితి అనేక చర్చలలో, అనేక సారాంశాలలో, అనేక ముచ్చట్లలో అర్థమవుతుంది. అందుకోసం ఆయన భవిష్యత్తులో ఆయన లీడర్‌గా గుర్తిస్తారని మనం చెప్పలేము. బీఆర్ఎస్ లేపితే మనకి సంబంధం లేని అంశంలే కానీ రాష్ట్రంలో అనేక సంఘాలతో నేను మాట్లాడినప్పుడు, వాళ్ళ యూత్ లీడర్స్‌తో మాట్లాడినప్పుడు సారాంశం అయితే తేలింది. సో ఇది పరిస్థితి. సమాజ్‌వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ ఎన్నికలకే పరిమితమైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీకి, పంజాబ్‌లకే పరిమితమైంది. ఎక్కడన్నా పేపర్ స్టేట్మెంట్‌లకే వెనకొస్తున్నారు. ఇతర చిన్న చితక పార్టీ 2500 నుంచి 3000 పార్టీలు పైగా ఉన్నాయి. ఎంఐఎం ఈ ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తానని అంటా ఉన్నారు. సో ఇట్లాంటి పరిస్థితులన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఖమ్మమే కాదు, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంఐఎం స్ట్రెంత్ అనే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో ఇట్లా వివిధ పార్టీలు రాజకీయ వైఖరులు ఎట్లా ఉన్నాయి. ప్రధానంగా ఇప్పుడైతే 42% రిజర్వేషన్లో బీసీల చుట్టూ జరుగుతుంది. బీసీలది కేవలం 42% రిజర్వేషన్లు కాదు, వాళ్ళకి అన్ని రంగాల్లో వాటా. జనాభా దామాషా ప్రకారం మేమెంత ఉన్నాం మాకండి, మీరు ఎంత ఉన్నారో మీరు తీసుకునే ఎజెండా తన ముందుకెళ్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. పెద్దలారా, మిత్రులారా, ఇది తెలంగాణకి సంబంధించినటువంటి రాజకీయాలు. కుల కుల సంఘాలు బంధు పిలుపునిస్తే 42% రిజర్వేషన్కి సక్సెస్ అయినటువంటి నేపథ్యాన్ని మనం 33 జిల్లాల్లో చూసాం. సో ఏదైనా ఇది బిల్లు రూపంలో వచ్చి స్వతంత్ర ఫలాలు అందరికల్లా అందాల్సిన అవసరం ఉంది. మేమెంత ఉన్నామో మాకు అంత ఇవ్వండి, మీరు ఎంత ఉన్నారో మీరు తీసుకున్నటువంటి ఎజెండా తన ముందుకెళ్తా ఉన్నాం. భారతదేశం ఉన్నటువంటి టాప్ 5 బీసీ రాష్ట్రాల్లో తెలంగాణలో బీసీలు ఎక్కువ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. సో తరతరాలుగా యుగాలుగా అధికారానికి దూరంగా ఉన్నటువంటి వర్గాలు ఇలా రాజ్యాధికారాన్ని కోరుకుంటున్నాయి. ఆ వైపుగా పాలక వర్గాలు చేయాలి. చేయనటువంటి పార్టీలు, అది బీజేపీ అయినా 15 కోట్ల 20 కోట్ల ప్రపంచంలో లార్జెస్ట్ మెంబర్షిప్ ఉన్న చైనా అనుకోండి, అది ఒకటే పార్టీ అనుకోండి. డెమోక్రటిక్గా ఉన్నటువంటి దేశాల్లో అత్యధిక సభ్యత్వం 16 కోట్లు 17 కోట్లు అని చెప్తున్నారు కదా. సో 15,000 15 లక్షలకు పడిపోయి 15 లక్షలు 15,000కి పడిపోద్ది బీసీలతో పెట్టుకుంటే. ఖచ్చితంగా బీఆర్ఎస్ ఆ వైపుగా, బీజేపీ ఆ వైపుగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. బీసీ వైపు, లేకపోతే కర్మఫలాలు అనుభవిస్తారు మీ భాషలో చెప్పాల్సి వస్తే. బీఆర్ఎస్ ఖచ్చితంగా చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం అయితే ఉన్నది. సో కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్న కేటీఆర్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్య సిగ్గోడైనట్టుగా వినపడతా ఉంది కేసీఆర్కి సంబంధించినటువంటి మాటలు. అంత సిగ్గు అంటే తాత్కాలిక రిటర్న్స్ తర్వాత రికవర్ అవుతారు అనుకోండి. సో అది ఇంకొక వైపు రెండో ముఠాగా జాగృతి కవిత పేరుతోని
బీఆర్ఎస్ బి టీం తిరుగుతున్నది. మరి వాళ్ళు ఏం చేస్తారు, ఏం జరుగుతుందో చూడాలి. హరీష్ రావు మీద ఈ విమర్శలు జరుగుతూ ఉంది. కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయటం ఎజెండా ఇక్కడ కనపడతా ఉంది. సో ఇది పరిస్థితి మిత్రులారా. సో బీఆర్ఎస్ సంబంధించి సో మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్య రమేష్. థ్యాంక్ యూ అన్నారు.